ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యారాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే 3వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో బుధగ్రహం, 9వ స్థానంలో రవి కేతు గ్రహాలు, 10వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత అనుకూలత కనబడుతోంది. సరైన నిర్ణయాలు సకాలంలోనే తీసుకుంటారు. ఆచరణ కూడా అనుకూలంగానే ఉంటుంది. పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. శని భగవానుడి అనుగ్రహం వలన ఆర్థిక స్థితి కూడా కొంత అనుకూలత బాగానే ఉన్నదని తెలుస్తోంది. అలాగే ధన యోగాదులు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంటుంది. మనం ఇవ్వవలసిన చోట సకాలంలోనే ఇస్తుంటాం. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే కాదు. అలాగే బంధువులు మిత్రులు అందరినీ కూడా కలవడం మాట్లాడటం జరుగుతుంటుంది. అనుకూలమైన వాతావరణమే ఉందని చెప్పవచ్చు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా అనుకూలంగానే ఉన్నాయని తెలుస్తోంది. అది మిశ్రమ ఫలితాలుగా చెప్పబడుతోంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు విద్యార్థులకి బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యా సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు చేసే వాళ్ళకి కూడా ఈ వారం కొంత అనుకూలత పెరిగే ఉంటుంది. అలాగే కొంత ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. సాధారణంగా ఉంటే సరిపోతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న తేడాలు వచ్చాయి. స్వల్పమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. పాత మిత్రుల్ని కలవడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత పెరుగుతోంది. కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అయితే కాదు. భాగ్యస్థితి కొంత వృద్ధికరంగానే ఉన్నది. అదే అది కూడా సాధారణమైన స్థితిలో వృద్ధి కొంతగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా అసంతృప్తిగానే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితిలో కొంత అనుకూలత తక్కువగా ఉండి ఈ వారంలో క్రమక్రమంగా మొదటి కంటే చివరి వరకు అనుకూలత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఓపిక పడితే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో అనుకూలతని వారం చివరి వరకు చూడగలుగుతామని తెలుస్తోంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవం అన్నీ కూడా బాగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అలాగే ఖర్చుల విషయంలోకి వచ్చేసరికి కొంత అదనపు ఖర్చులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారం ఖర్చుల విషయంలో కొంత ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. అలాగే రిపేర్లకు సంబంధించిన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది.
వాహన సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఇంకా అనేక రకాల శుభ లక్షణాలు శుభ యోగాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.